నమస్కారం వర్జన్ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం ప్రజలు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విజయనగరం టీడీపీ నేతలు జీఎస్టీ తగ్గింపుతో పేదలకు లబ్ధి చేకూరుందన్న టీడీపీ నేతలు ముందుగా వాజీ ఛానల్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వివరాలు చూద్దాం. నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రులని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకల సందర్భంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రులు వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముందుగా రఘుపతి రాఘవ రాజారాం గీతాలాపనతో ప్రారంభమైంది. గాంధీజీకి దక్షిణాఫ్రికాలో ఎదురైన సంఘటనలు, స్వాతంత్ర పోరాటంలో చేసిన అహింసా విధానం, భారత స్వాతంత్ర్యం సాధించడంలో వారి పాత్రను కలెక్టర్ వివరించారు. మహనీయులు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించారని కలెక్టర్ కొనియాడారు. ఆల్మోస్ట్ దర్ వాస్ 2 years అప్పటికి అయిపోయింది. సో దర్ వాస్ వీనింగ్ డౌన్ మొదలంటే వాళ్ళ లైవ్లీహుడ్ కదా ప్రజలకి అప్పుడు ఎలా ఉంది మన సిచ్యువేషన్. సో లైవ్లీహుడ్ స్లోగా వెళ్ళిపోతున్నారు. ఇది ఆటోమేటిక్గా ఏంటంటే అలౌట్ టు డై డౌన్. సో ఇది వచ్చింది. నగరంలోని కోట జంక్షన్ వద్ద వాజీ కార్యాలయంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలోని దుర్గాదేవికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యాలయానికి సంబంధించిన కెమెరా సామగ్రి, టెక్నికల్ సామగ్రి, కంప్యూటర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి నగేష్ ఆచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. దుర్గాదేవి మహిషాసుర రాక్షసుని వధించిన తర్వాత విజయదశమి పండుగ చేసుకోవటం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయదశమి ఈరోజు ఎవరైతే అమ్మవారిని మహాదుర్గాదేవిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే విద్యార్థులకు విద్యను, అలాగే వివాహం కావలసిన కన్యలు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా అమ్మవారిని సేవించినట్లయితే త్వరగా వివాహం అవుతుంది. అలాగే ఉద్యోగానికి కానీ ఏవైనా సరే ఏ కార్యము తలపెట్టినా సరే ఈరోజు అంతా కూడా విజయం చేకూరుతుంది అమ్మవారిని సేవించడం వల్ల, అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల. కాబట్టి ఇది మహాభారతంలో కూడా ధర్మరాజు విజయానికి ఈ యొక్క విజయదశమి నాడే వారు మహాభారతం యుద్ధం జరిగింది. అలాగే చాలా పూర్వం చాలామంది రాజులు కానీ మహారాజులు కానీ అందరూ కూడా ఈ యొక్క విజయదశమి నాడే విజయాన్ని చేకూరాలని చెప్పేసి అమ్మవారికి ఆరాధన చేసి విజయాన్ని సాధించారు. అలాగే మనం కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఈరోజు విజయదశమి కాబట్టి విజయాన్ని చేకూరాలని ఆ అమ్మవారిని సేవించి ఎవరికైనా సరే ఎటువంటి ఇతిబాధలు ఉన్నా సరే ఆరోగ్యపరంగా కానీ ధనం మూలంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈరోజు అమ్మవారిని సేవించడం వల్ల ఈ యొక్క అన్ని బాధలు కూడా తీరుతాయి. అలాగే మహిషాసురమర్దిని ఆ అమ్మవారు
మహిషాసురుడు అనే రాక్షసుని కూడా వధించడం ఈ విజయానికి కారణం. కాబట్టి ఆ అమ్మవారిని మనం సేవించడం వల్ల మనకి ఉన్న అంటే మనలో ఉన్న రాక్షస గుణం పోయి అంతా కూడా మంచిగా ఉండడానికి ఈరోజు ఈ యొక్క అమ్మవారిని సేవించడం వల్ల మంచి జరుగుతుంది. ఆయుధ పూజ అంటారు. ఈ యొక్క ఆయుధాలని వారు వినియోగిస్తున్న ఆయుధాలు కానీ లేకపోతే వాహనములు కానీ ఈరోజు పూజ చేయడం వల్ల అంతా కూడా శుభంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాలు నడుపుతున్నవారు, ముఖ్యంగా వాహనం నడుపుతున్నవారు ఈరోజు అమ్మవారిని సేవించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా ఈ యొక్క వాహనాన్ని నడుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకనే ఈరోజు వాహన పూజ కూడా చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దేవాలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకొని ఈరోజు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా రోజు కొత్త వాహనాలు తీసుకొని నమ్ముకున్న దైవం ముందు ప్రత్యేక పూజలు చేస్తే మంచి జరుగుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అందుకే వాహనాలు కొనుగోలు చేసుకొని పట్టణ వాస్తవ్యులు వాహనాలను పైడితల్లి అమ్మవారి కోవెలకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేయడంతో ఆలయ ప్రాంగణమంతా కొత్త వాహనాలతో సందడిగా మారింది. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారు దేవస్థానంలో శరన్నవరాత్రి భాగంగా అమ్మవారి ఉత్సవాలు ఈరోజు 11వ రోజు కాబట్టి అమ్మవారు రాజరాజేశ్వరిగా వేరుజల్లుతున్నారు వనంగుళ్ళని. అలాగే చెదురుగుళ్ళలో కూడా నవరాత్రి భాగంలో ఈరోజు ప్రాతకాలం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనలు, అలాగే ఈరోజు విజయదశమి విజయాన్ని వరించిన దశమి కాబట్టి విజయదశమి సందర్భంగా నూతన వాహనాలు ప్రతి ఇంట్లో కూడా వాహన పూజలు ఈరోజు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఆలయ వేద పండితులు సిరులు కురిపించే సిరుల తల్లి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి చల్లని తల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి వనం గుడిలో అమ్మవారికి పూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు చేశారు. తెల్లవారుజాము 6 గంటలకు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నెల రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి హోమాలు చేస్తున్న ఆలయ అర్చకులు వేద మంత్రాలతో అమ్మవారికి ఈరోజు పూర్ణాహుతి హోమాన్ని నిర్వహించారు. ఆంధ్ర కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే వరాల తల్లి మన శ్రీ పైడితల్లమ్మ వారికి నవరాత్రి శరన్నవరాత్రి జాతర మహోత్సవం ఏదైతే ఉందో నవరాత్రి చాలా అత్యంత వైభవంగా ఈరోజు పూర్ణాహుతితో సమాప్తమైంది. ఈ యొక్క కార్యక్రమం 22వ తారీఖున ఏదైతే ఆశ్వీజ మాసం ప్రారంభం ఉందో ఆ ప్రారంభం లగాయితో మనం ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణాధికారి వారు అదేవిధంగా భాస్కర విశ్వేశ్వర అప్పలరాజు గారు ఆయన సమక్షంలో ప్రతి సంవత్సరం కూడా ఆయన నిర్వర్తిస్తుంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన నవరాత్రులతో ప్రారంభం చేసుకుంటూ ఈరోజు సంపూర్ణంగా దశమ పర్యంతం విజయదశమి అంటే ఈ యొక్క లోకహితార్థం లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ నవరాత్రుల్లో అమ్మవారు చెప్పినటువంటిది శరత్కాలే మహాపూజాకృతే యాచవార్షకి తస్యాన్వేదన్ మాహాత్యం ప్రతిబిం సమాహితైహనే అని చండీవాక్యం. ఈ యొక్క చండీవాక్యంలో విశేషం ఏమిటంటే సంవత్సరాంతము ఎవరైనా దుర్గానామస్మరణ చేయినా పూజ చేయకపోయినా ఏమి చేయకపోయినప్పటికీ కూడా శరత్కాలం అంటే శరన్నవరాత్రిలో అమ్మవారిని ఎవరైతే భక్తితో అర్చిస్తారో అమ్మవారి వారికి అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలని కూడా వారి విజయాలన్నీ కూడా అందిస్తుంది. అందుచేత 22న కార్యక్రమం ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చండీహోమంతో పరిసమాప్తమయ్యింది. ఈ యొక్క నవరాత్రుల్లో కూడా మన వనంగుడి యందు ఉన్నటువంటి వేయించేసినటువంటి దుర్గాలమ్మ వారికి ప్రతిరోజు కూడా వివిధ అలంకరణలతో గాయత్రి, అలాగే అన్నపూర్ణ, లలితా త్రిపురసుందరి, మహిషాసురమర్దిని ఇలాగ ఉన్నటువంటి దేవతలందరికీ కూడా విశేషంగా అమ్మవారు ఆయా రూపాల్లో దర్శనమిస్తూ భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చి ఉంది.
ఈరోజు చాలా విశేషంగా ఈ యొక్క నవరాత్రుల్లో కూడా భగవంత్ సంకల్పం ద్వారా అన్నీ కూడా సమాప్తమయ్యాయి. అమ్మవారి యొక్క దేవాలయం పునర్నిర్మాణం కూడా జరగాలని లోకహితార్థం లోక కళ్యాణార్థహితమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సమస్త భక్తజనులు ఈ యొక్క రాష్ట్రములు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని అనేక విధములుగా ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ యొక్క పూర్ణాహుతో ఈ కార్యక్రమం పరిసమాప్తమైంది. ఈరోజు సాయంత్రం ఏదైతే జమ్మి చెట్టు ఉన్నదో మనకి అమ్మవారి యొక్క దేవస్థానంలో పైడితలమ్మవారి దేవస్థానంలో జమ్మి చెట్టు ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి పూజ చేస్తూ శమయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి కార్యక్రమాలు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో గోపాల్పూర్ పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో వారం రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి యానాంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వేస్తాయని, మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాన వాడరేవులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులపై మా సీనియర్ కరెస్పాండెంట్ గోపాల్ తాజా సమాచారాన్ని అందిస్తారు. బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారడంతో ఉత్తర కోస్తా జిల్లాలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి రెడ్ జోన్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా విజయం చూసుకుంటే ఏదైతే వాయుగుండంగా అల్పపీడనం వాయుగుండంగా మారిందో అది ఒరిస్సా తీరం దాటుకునే పరిస్థితి ఉంది. అయితే పలాస నుంచి గోపాలపురం సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో పాటు ఈదురుగాలు కూడా విపరీతంగా వేస్తున్నాయి. సుమారు 200 కిలోమీటర్ల వాయు వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ఈదురుగాల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో విశాఖ, విజయనగరం, ఉత్తరాంధ్ర, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లోనే చెట్లు నేలకొరగడమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరుగుతున్నాయి. అయితే ముందస్తు చర్యల్లో భాగంగానే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే విద్యుత్ అంతరాయం కలగకుండా కొన్ని ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టారు. మరికొన్ని ప్రాంతాల్లోని విద్యుత్ ఈదురుగాల ప్రభావంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే విద్యుత్తును కూడా ఆఫ్ చేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ వాతావరణ ప్రభావం దృష్టిలో పెట్టుకుని ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతంలో కొన్ని వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో 30 కిలోమీటర్ సుమారు 30 కిలోమీటర్లు ఉన్న సముద్ర తీర ప్రాంతంలోని అధికారులు ప్రత్యేక బృందాలు కూడా తిరుగుతూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ వాయుగుండంగా మారటం వల్ల సముద్ర తీరంలోని అలలు ఎగిసిపడటంతో ఇటు విశాఖపట్నంలోని పర్యాటకులు కూడా సముద్రంలోకి అనుమతి ఇవ్వకుండా కూడా అక్కడ విశాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వీడియో జర్నలిస్ట్ రవితో గోపాల్, వాజీవన్ న్యూస్, విజయనగరం. విజయనగరం ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను పురస్కరించుకొని అఖిల భారత డ్వాక్రా బజార్ సరాస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్కు 22 రాష్ట్రాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ఇక్కడకు చేరుకొని ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అత్యంత వైభవంగా ప్రారంభమైన అఖిల భారత డ్వాక్రా బజార్కి వర్షం ఆటంకంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో విజయనగరం పట్టణంలో ఈ తెల్లవారుజాము 5 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడటంతో ఎన్నో ఆశలతో మహిళలు ఆశల అడియాసలయ్యాయి. వాతావరణంలో పెను మార్పులు రావడంతో వ్యాపారాలు లేకపోవడంతో మహిళలలో ఆందోళన మొదలైంది. భారీ వర్షాలు కురవడంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఈరోజు దసరా పండుగ కావడంతో వాతావరణం అనుకూలంగా ఉంటే కొనుగోలుదారులు వచ్చి వస్తువులు కొనుగోలు చేసేవారని, వర్షం కురవడంతో వినియోగదారులు ఎవరూ రాకపోవడంతో ఖాళీగా ఉంటున్నామని మహిళలు ఆందోళనను వ్యక్తం చేశారు. మేము 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది సార్, డ్వాక్రా బజార్కి. ఈ సంవత్సరం అయితే మాత్రం వర్షం కారణంగా నెక్స్ట్ పెద్దగా పబ్లిక్ కూడా ఎక్కువగా రాలేదు. మాకైతే వ్యాపారాలు అంత పెద్దగా జరగలేదు సార్. ఈ వర్షాలు ఒకటి, క్లైమేట్ ఒకటి బాగోలేదు కదా. ఈ 4 డేస్ అయింది ఇప్పటికైతే ఏం లేదు సార్. ముందు ఏం ఉంటుందేమో అని చూడాలంటున్నాం. ఇంకా గతంలో అయితే మేము ట్రైల్ లాగా ఒక 30-40 ట్రైల్ అమ్మేవాళ్ళం సార్. ఇప్పుడైతే 4 డేస్ అయింది 2 ట్రైల్ అమ్మాము సార్. అంతే. వర్షం క్లైమేట్ ఒకటి బాగోట్లేదు, పెద్దగా పబ్లిక్ ఎక్కువ రాలేదు సార్. బొబ్బిలి నుండి వచ్చాను. నేను 2 ఇయర్స్ నుండి, ఇది సెకండ్ ఇయర్ నేను డ్వాక్రా బజార్ పెట్టి డ్వాక్రా బజార్లో ఈ స్టాల్ పెట్టి ఫస్ట్ ఇయర్ చాలా బాగా అయింది.
కానీ సెకండ్ ఇయర్ మాత్రం అసలు ఏమీ లేదు మార్కెట్. ఈ వర్షం కారణం వల్ల 2 days నుండి, వర్షం అనే కాదు 2 days నుండి కూడా అసలు ఏం లేదు. ఈ వర్షం ఇంకా అసలు ఇంతవరకు బిజినెస్ అనేది లేదు. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా అయ్యింది. ఈ సంవత్సరం మాత్రం ఇంకేం లేదు. మరి చూడాలి, ఇంకా పండగ ఉంది కదా, పండగ 2 daysలో అయినా ఉంటే పర్వాలేదు. లేకపోతే మేము మార్కెట్ అంటే నష్టపోతున్నాం. కర్నూలు జిల్లా. మేము ఇక్కడికి వ్యాపారానికి సరస్సునికి గత 8 years నుండి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది. ఈ ఇయర్ వర్షాల వల్ల కొంచెం క్రౌడ్ తక్కువ వస్తుంది. ప్రతిసారి మేము సేల్ బాగా చేసుకున్నాం. ఇక్కడ అనేక వేర్ల ఊర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు. మీకు ఏమన్నా, మాకు ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే వర్షాలు వస్తున్నాయి. ఆ వర్షాల వల్ల మేము ఈసారి బిజినెస్ చేసుకోలేకపోతున్నాం. లాస్ట్ ఇయర్ చాలా బాగా జరిగింది. అమ్మవారి జాతర వల్ల మా అందరికీ బాగా సంతోషంగా చేసుకున్నాం మేము. అండ్ ఇక్కడైతే ఇప్పుడు మాకు ఇదే ప్రాబ్లం, అంతకన్నా ఇంకేం ప్రాబ్లం. ఈరోజు వర్షాల వల్ల రావట్లేదు. నిన్న నైట్ నుంచి వర్షం ఫుల్గా వస్తుంది. దానివల్ల కస్టమర్స్ కూడా ఏం స్టార్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ఫర్ స్టాల్ హోల్డర్సే ఇక్కడ ఉన్నారు. స్టాల్ హోల్డర్ వల్ల మేము ఇక్కడ ఆగిపోయాం. అన్ని వ్యాపారాలు అనేది రోజు అయితే పర్లేదు, బాగా జరుగుతుంది. నిన్న మొన్న బాగానే జరిగింది. ఇంక ఈరోజే వర్షం వల్ల కస్టమర్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1 అవుతుంది, ఇప్పటివరకు ఏ కస్టమర్ కూడా స్టార్ట్ అవ్వలేదు. లాభాలే ఉన్నాయి, నష్టం ఉందని చెప్పాలి. ఇప్పటికైతే వర్షం వల్ల మేము నష్టపోతున్నాం. దానివల్ల వర్షం పడడం వల్ల మేము బాగా నష్టపోతున్నాం. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, అంతకన్నా ఇంకేం లేదు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పూసపాటి గజపతుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారం. విజయనగర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ప్రతి ఏటా విజయదశమి, ఆశ్వయుజ శుద్ధ దశమి తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సిరిమాను ఉత్సవం ముందు రోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం జరుగుతుంది. సిరిమాను ఉత్సవం ఊరేగింపుకు ముందు జాలరి వల, పాలధార, తెల్ల ఏనుగు మునగవి వస్తాయి. అసలు సిరిమాను ముందు వీటిని ఎందుకు తీసుకొని వస్తున్నారు, వాటి ప్రాముఖ్యత ఏమిటి అని ఆలోచిస్తే వాటికి ప్రాధాన్యత ఉందని చరిత్ర చెబుతోంది. విజయనగరం మహారాజులు గజపతి బిరుదాంకితులు. పూర్వం పూసపాటి గజపతులు అంబారి ఏనుగును ముస్తాబు చేసి ఏనుగుపై కూర్చొని ఉత్సాహంగా పాల్గొనేవారు. సిరిమాను ముందు పట్టపు టేనుగు నడిచేదంటారు. రాచరికం అంతరించింది, ప్రజాస్వామ్యం వచ్చింది. పట్టపు టేనుగుకు బదులుగా 1956వ సంవత్సరం నుంచి ఏనుగు ఆకారంలో ప్రతిగా బండిని ఏర్పాటు చేశారు. ఏనుగు పైన ఒక పురుషుడు, మరొక 7 పురుషులు స్త్రీల వేషాలు ధరించుకొని కూర్చుంటారు. నాటి నుంచి నేటి వరకు సిరిమాను ముందు తెల్ల ఏనుగు వస్తుందని చరిత్ర చెబుతోంది. ఆంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాను జాతరోత్సవంలో రేపు అక్టోబర్ 7వ తారీఖులో జరగబోయే సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా అవుతుంది. అందులో భాగంగా ఎల్ల ఏనుగు అనేది ప్రత్యేకించి పూర్వం నుండి వస్తున్న ఎల్ల ఏనుగు అంటే ఈవిడి రాజుల యొక్క వంశంలో పుట్టింది కాబట్టి తెల్ల ఏనుగు అనేది ఆనవాతిగా అది పెట్టడం జరిగింది. దాని కృత్రిమంగా మేము చాపతో తోటి కాగితాలతో తాటి దాంతో ఈ ఏనుగు అనేది ఎల్ల ఏనుగు అనేది తయారు చేయడం జరుగుతుంది. వారం రోజులు బట్టి అది జరుగుతుంది. సుమారుగా అది అయిపోయి వస్తుంది. కాబట్టి ఈ ఎల్ల ఏనుగుని రాజుల సింహానంగా ఆ యొక్క ఎల్ల ఏనుగుని ఏర్పాటు చేసాం. దాన్ని సుమారుగా వారం రోజులు బట్టి పడుతుంది. కాబట్టి ఈ ఎల్ల ఏనుగు అనేది దాన్ని కూడా అమ్మవారిని ప్రత్యేకించి ఒక భాగమే. కాబట్టి ఆ అమ్మవారికి కూడా దండం పెట్టుకుంటే అందులో గంట వాయిస్తారు. ఆ గంట వాయించింది బూర్ల అప్పారావు గారు. ఆ గంట వాయించడం అంటే సింహనం మాట, విజయానికి సింహం అంటే అమ్మవారు ఉత్సవానికి ఎదురు లేదు అనే విధంగా అమ్మవారు అందరినీ దీవించడానికి వస్తున్నారని ఒక గుర్తుగా ఈ ఎల్ల ఏనుగు అనేది ఏర్పాటు అనేది జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా సిరిమానోత్సవాన్ని ఎల్ల ఏనుగు కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా మరి కోరుచున్నాం.
పైడితల్లి అమ్మవారి పండుగకు 1,12,00,000 రూపాయలతో నగరాన్ని సుందరీకరిస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పేర్కొన్నారు. వీఎంసీ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. మంచినీటి సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పిస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది 900 మందిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సిరిమాను ఊరేగింపు రోజున సిరిమాను తిరిగే సమయంలో 100 మంది సిబ్బందిని కేవలం క్లీన్ చేయడానికి ఉపయోగిస్తున్నామని అన్నారు. వై జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, సింహాచలం మేడ, కోట వరకు డివైడర్లకు పెయింటింగ్లు వేయిస్తున్నామని చెప్పారు. అందమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. నగరాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా అలాగే శ్రీ 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 పైడితల్లి అమ్మవారి సిరిమనోత్సవ సందర్భంగా విజయనగరం నగరపాలక సంస్థ సుమారు 1,12,00,000తో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాటర్ సప్లై నిరంతరాయంగా ఇవ్వాలనే ఆలోచనలో మా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పనిచేస్తుంది. అలాగే ఎక్కడ కూడా మంచినీటి సరఫరాకి అంతరాయం కలగకుండా ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా మేము జనరేటర్స్ని కూడా హెడ్ వాటర్ వర్క్స్ దగ్గర అవి సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్య విభాగానికి సంబంధించి దాదాపు 900 మంది, అంటే ప్రతి షిఫ్ట్లో కూడా 300 మంది మా వర్కర్లతో కలిపి పనిచేసేటట్టుగా ప్లాన్ చేశాము. అలాగే ఆ రోజు సిరిమాను ఊరేగింపు సందర్భంగా కూడా ఒక 100 మంది డెడికేటెడ్ వర్కర్స్ని కూడా మేము పెట్టుకోవడం జరిగింది. మరి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి చూస్తే మీరు అందరూ బ్యూటిఫికేషను చూసే ఉన్నారు. వై జంక్షన్ దగ్గర నుంచి మేము సెంటర్ డివైడర్ పెయింటింగ్తో పాటుగా ఏవైతే తుప్పు పట్టి మనకు స్వాగతం పలుకుతున్నాయో ఎలక్ట్రికల్ పోల్స్, వాటన్నిటిని కూడా పెయింటింగ్ వాటికి కూడా వేయటం జరుగుతుంది. అలాగే కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళు ఈ జెండాలు పెట్టి ఏదైతే రోప్ లైటింగ్ చెడగొట్టేశారో అవి కూడా రెక్టిఫై చేయడం జరిగింది. కొత్తగా వేయటం జరిగింది చాలా పోల్స్కి రోప్ లైటింగ్ ఉన్నాయి. అలాగే నగరంలో కూడా పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ మేము చేయటం కోసం అన్ని పాట్ హోల్స్ని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ నగరం ఇంత అందమైన నగరం లేదు, చాలా బాగుంది అన్న విధంగా పేరు తెచ్చే విధంగా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా మంచి పేరు ప్రజల నుంచి వచ్చేటట్టుగా మా మున్సిపల్ సిబ్బంది అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది రాకుండా ఈ విజయనగర ఉత్సవాలు అలాగే సిరిమానోత్సవం విజయవంతానికి నగరపాలక సంస్థ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తుందని తెలియజేస్తూ నమస్కారం. నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధిని కల్పిస్తూ వారి మన్ననలను పొందుతోంది ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఇంతకీ ఈ సంస్థ ఏం చేస్తుంది? వాట్స్ ది స్టోరీ? విజయనగరం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వివిధ సంస్థల అనుబంధంతో సహాయ సహకారాలతో నిర్వహించిన జాబ్ మేళాకు విశేషమైన స్పందన లభిస్తుంది. 2025వ సంవత్సరానికి నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 10,000 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారని ఆ సంస్థ డైరెక్టర్ జి ప్రశాంత్ కుమార్ తెలిపారు. వారిలో 3,450 మంది ఉద్యోగాలు సంపాదించి వివిధ స్థాయిలలో ఉన్నారని అన్నారు. ఎలక్ట్రానిక్స్, డ్రైవింగ్, బీఎస్సీ నర్సింగ్ విభాగాలలో శిక్షణ ఇచ్చి వారిని విదేశాలకి కూడా తీసుకొని వెళ్లడం జరుగుతుంది. ఈ 3 నెలలకి విజయనగరం జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీస్ అయితే ఉన్నాయో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రతి 3 నెలలకి ఒక జాబ్ బ్యాలెన్సెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కాన్స్టిట్యున్సీలో మెగా జాబ్ బ్యాలెన్సెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మనకి లాస్ట్ 24 to 25 లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 37 జాబ్ మేళాలు చేయడం జరిగింది. దాంట్లో 8,992 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. 4,133 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లాస్ట్ ఈ 25 to 26 అకాడమిక్ ఇయర్లో మనం ఇప్పటికీ 12 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 10,446 మంది నిరుద్యోగులు రావడం జరిగింది. వాటిలో 3,459 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో మనము స్కిల్ ఇంటర్నేషనల్ ప్రకారంగా మనము బయట విదేశాల్లో కూడా జర్మనీ, రష్యా, కువైట్లో కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఐటీ ఇంటర్ చేసిన పిల్లలకి ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి కువైట్లో ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నిటి డ్రైవర్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా పంపించడం కూడా జరుగుతుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో బీఎస్సీ నర్సింగ్ కానీ జనరల్ నర్సింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం 8 months ట్రైనింగ్ ఇచ్చి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి B2 పాస్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్ని పాస్పోర్ట్స్ కానీ వీసా అన్నీ కూడా వాళ్ళకి కల్పించి జర్మనీ పంపించడం జరుగుతుంది. సుమారుగా జర్మనీలో ఉద్యోగం సంపాదించినట్లయితే వాళ్ళకి మంత్లీ 3 lakhs నుంచి 3.5 lakhs వరకు శాలరీ ఇవ్వబడుతుంది. మనకి 8 నెలల క్రిందట మనం తిరుపతిలో మనం ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది జర్మనీ నర్సింగ్ పిల్లలకి. దాంట్లో సుమారుగా ఒక 12 మంది పిల్లలు మనకి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. జర్మనీ, యూరప్, కువైట్, రష్యా దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి యువతను పంపించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లిన వారు ఎంతోమంది మోసపోవడం జరుగుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వెళ్లిన వారికి భద్రత కూడా కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వమే బాధ్యతగా నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందిన వారిని విదేశాలకు పంపించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా స్కిల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండ్ సన్స్ అనేది మనం పెట్టడం జరిగింది సార్. ఈ స్కిల్ ఇంటర్నేషనల్లో మనకి ఈ జర్మనీలో అని యూరోప్లో కానీ కువైట్లో అని ఇవన్నీ ఉద్యోగ అవకాశాల సన్స్ అనేవి ఈ కూటమి ప్రభుత్వం సన్స్ అనేది ఎక్కువగా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించడానికి కన్సన్స్ అనేది ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చాలామంది ఏంటంటే కువైట్ కానీ యూరోప్ కానీ రష్యా కానీ వెళ్ళడానికి చాలామంది నిరుద్యోగ యువత సన్స్ అనేది భయపడుతున్నారు. ఎందుకంటే చాలామంది యువత ఏజెన్సీల ద్వారా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది యువత సన్స్ అనేది బాధపడుతున్నారు, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటివి ఏమీ లేకుండా మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే మనకి ఈ కూటమి ప్రభుత్వం మా మినిస్టర్ గారు లోకేష్ గారు ద్వారా ఇంటర్నేషనల్ స్కిల్ ఇంటర్నేషనల్ ద్వారా మనము త్రూ గవర్నమెంట్ ద్వారా పిల్లల్ని పంపించడం జరుగుతుంది. వీళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది భయం ఉంది. ఎందుకంటే ఈ భయం అండ్ సన్స్ అనేది గతంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో పట్టించుకోకపోవడం అలాంటి భయం అనేది అలాంటి భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే త్రూ ఇది గవర్నమెంట్ ద్వారా మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మేము పంపిస్తున్నాము. అటువంటి అపోహలు అండ్ సన్స్ అనేవి వేడాలి అందరూ కూడా ఇది గవర్నమెంట్ ద్వారా కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఒక సెక్యూరిటీ అండ్ సన్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయా కంపెనీలు మనకి ఇన్సూరెన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి మనకి అన్ని బెనిఫిట్స్ కూడా మనకు అన్నీ కల్పిస్తుంది కాబట్టి ఎటువంటి అపోహలకి భయపడవసరం లేదు. ఈ స్కిల్ ఇంటర్నేషనల్ ఏవైతే ఈ కువైట్ కానీ ఈ రష్యా కానీ యూరోప్ కానీ ఈ జర్మనీ కానీ ఉద్యోగ అవకాశాలు మేము ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ మీద మేము చేస్తున్నామో అవన్నిటికి కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలోనే సంస్కరణలను తీసుకుని వచ్చి నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా చేసేలా చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు అన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వస్తువులు ధరలు తగ్గే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పేద ప్రజలు జీఎస్టీ తగ్గింపుతో ఎక్కువ మొత్తంలో లాభం పొందే అవకాశం ఉందని అన్నారు. నిత్యావసరాల ధరల తగ్గింపు ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చాయని అన్నారు. జీఎస్టీ తగ్గింపు అంశంపై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, కార్యదర్శి ఆల్తి బంగారుబాబు, మండల అధ్యక్ష కార్యదర్శులు బుద్ర నరసింహరావు, గంటా పోల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. బైక్స్ కానీ టీవీలు కానీ స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి ప్రారంభించుకొని కనికా పరమేశ్వరి గుడి వరకు కూడా జిఎస్టీ పాంప్లెట్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది పార్టీ తరఫు నుంచి. అయితే ఏదైతే నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఏదైతే 28% ఉన్న జిఎస్టీ పర్సంటేజ్ని 18% తీసుకురావడం అనేది అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులన్నీ కూడా ప్రతిరోజు వినియోగించే వస్తువులు టూత్పేస్ట్ అవనండి, బ్రష్ అవనండి, అలాగే పిల్లలకు ఉపయోగించే స్టేషనరీ సామాన్లు అవనండి, అలాగే
షూస్ కానీ బుక్స్ కానీ మొత్తం బట్టల నిత్యావసర సరుకులు అన్నిటి మీద కూడా పూర్తిగా తగ్గించడం జరిగింది. ఏదైతే కార్లు అయితే ఏదైతే 1500 cc ఉన్నాయో వాటిపై కూడా తగ్గించడం జిఎస్టీ తగ్గించడం జరిగింది. అలాగే ట్రాక్టర్ మీద, టీవీ మీద, ఇంకా ఏసీ మీద కూడా ఈ అన్నిటి మీద కూడా జిఎస్టీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తగ్గించడం. చాలామంది దసరా కానుకగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 మంచి సక్సెస్ అయిందో దాని కోవలోకి ఇది కూడా వస్తుందనేసి మేము తెలియజేసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు గతంలో ఈ జిఎస్టీ రకరకాలుగా ఉండేది, సుమారు 4 సిస్టంలో ఉండేది. ఇప్పుడు కేవలం 5%, అలాగే 18%, 2 సిస్టమ్స్ తోటి ఈరోజు జిఎస్టీ నడిపించడం అనేది నిజంగా మంచి పరిణామం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ జిఎస్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ప్రతి ఒక్క పేద మధ్య తరగతి కుటుంబాలన్నిటికీ కూడా ఒక ఎంతో ప్రయోగం కలుగుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ చూస్తే కార్లు కానీ, బైక్స్ కానీ, టీవీలు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇంకా 1-2 కాదు, అన్ని రకాలుగా ఉన్న ఏ వస్తువులు చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు రేట్లు బాగా తగ్గి ఈరోజు మనకి జిఎస్టీలో ఈ వెసులుబాటు కల్పించినందుకు మన మోడీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేము వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తన క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ మహాత్మా గాంధీ పోరాటంతో స్వాతంత్రం వచ్చిందని, ఆయన ఆనాడు మనకిచ్చిన ఫలాలు నేడు మనం అనుభవిస్తున్నామని తెలిపారు. అటువంటి మహనీయుని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాల కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం ఈరోజు మహాత్మా గాంధీ గారిని మనం గుర్తిస్తూ వారి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అయితే మనం చూస్తుంటే మన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కానివ్వండి, అలాగే స్వదేశీ ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, స్వదేశీ అంటే మన ప్రాంతాల్లో చేసినటువంటి ఏ విధంగా వినియోగం చేయాలనేది వారు ఆ రోజే వారు రూపకల్పన చేశారు. గ్రామ స్వరాజ్ని కూడా వారు రూపకల్పన చేస్తూ ఒక భారతదేశాన్ని ఒక పాజిటివ్ విధానంగా గ్రామాలు ఎంత బాగుంటాయో అంత స్ట్రాంగ్గా మన దేశం తీర్చిదిద్దగలమని ఉద్దేశంతో వారు అద్భుతమైన ఐడియాస్ వారు చెప్పేవారు. అదేవిధంగా మనకి శాంతియుతంగా మొత్తం వరల్డ్లో కూడా ఎక్కడ జరగని విధంగా మనం చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్థానిక పశు వైద్యశాలపై చెట్లు పడటంతో పాక్షికంగా భవనం దెబ్బతింది. తుఫాను ప్రభావంతో నష్టపోయే పంటకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న అధికారులు పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాలలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న
వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం, ప్రజలు బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ. జీఎస్టీపై అవగాహన ర్యాలీ నిర్వహించిన విజయనగరం టీడీపీ నేతలు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు లబ్ధి చేకూరిందన్న టీడీపీ నేతలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.